యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనక అవి అతను వెంబడించును. ప్రార్థించాడు. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి, నీ నామానికి మహిమ, ఘనత, స్తుతులు, స్తోత్రాలు. చదవబడిన నీ వాక్యమును దీవించండి ప్రభువా. యేసుక్రీస్తు నామమున ఆహ్వానిస్తున్నాం నాయన. నీవే మా మంచి కాపరివి, మా ప్రధాన యాజకుడవు, మా కొరకు ప్రాణము పెట్టిన కాపరవు నీవే తండ్రి. దేవా, ఇదిగో నీ మందగా నీ ఎదుట మేము ఉండగా, దేవా నీవు మా కాపరిగా ముందు వెళ్తూ ఉండగా, నీ మార్గములను వెతుకుతూ ప్రభువా మేము నీ వెంట ప్రయాణము చేయటకు గొప్ప కృపను మాకు అనుగ్రహించండి. మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆస్వాదించమని, మా అందరితో మీరు మాట్లాడమని, జీవం కలిగిన అయ్యా నీ శరీరమును విరిచి మాకు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేయించున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు బ్రదర్, గాడ్ బ్లెస్ యు సిస్టర్. కూర్చోండి అందరూ. మరి వందనాలు. ప్రైజ్ లార్డ్. మరి నీ సుబుద్ధిని ఆధారము చేసుకునవద్దు అనే వర్తమానం నుంచి కొన్ని భాగాలు మనం తీసుకుందాం అండి. మరి ప్రవక్త చెప్పుచున్న ఈ యొక్క వర్తమానములో మనము ప్రతి మాటను గ్రహించాలి జాగ్రత్తగా. 24వ పేరాలు అంటున్నాడు, గమనించండి. యేసు అన్నాడు, నా గొర్రెలు నా స్వరము గుర్తిస్తాయి. ఒక స్వరము నిజానికి ఆయన వాక్యమై ఉన్నది. అంటే క్రీస్తు యొక్క స్వరము ఏమై ఉన్నదండి? వాక్యమై ఉన్నది. హల్లెలూయా. క్రీస్తు యొక్క స్వరము ఏమై ఉన్నదంటే వాక్యమై ఉన్నది. గొర్రెలు ఏమి వెంబడించాలి? ఆయన స్వరం అంటే వాక్యాన్ని వెంబడించాలి. హల్లెలూయా. నిజంగా ఆయన గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన కాపరి. మనం ఏమై ఉన్నామంటే ఆయన యొక్క గొర్రెలమై ఉన్నాము. ఇప్పుడు మనము ఆయన వాక్యమై ఉన్నాడు, మంచి కాపరై ఉన్నాడు. మనము ఆయన్ని వెంబడిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఒక స్వరము నిజానికి ఆయన వాక్యమై ఉన్నది. ఆయన మాట్లాడుతున్నప్పుడు నా గొర్రెలు నా స్వరము గుర్తిస్తాయి. ఏం గుర్తిస్తాయి? స్వరాన్ని గుర్తిస్తాయి. స్వరం అంటే ఏంటి? వాక్యాన్ని. ఆయన గొర్రెలు ఏం గుర్తిస్తాయంటే ఆయన యొక్క వాక్యాన్ని గుర్తిస్తాయి, ఆయన స్వరాన్ని గుర్తిస్తాయి. ప్రపంచంలో ఎక్కడ ఆయన స్వరక్తం ఇచ్చి కొనబడిన ప్రజలు ఉన్నా కానీ వారందరూ కూడా ఆయన స్వరాన్ని విని, ఆయన వాక్యాన్ని విని ఆయన వెంబడిస్తారు. హల్లెలూయా. నిజమైన కాపరిని వెంబడించే నిజమైన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి, ఆయన వాక్యాన్ని వింటాయి, వాక్యాన్ని బట్టి వెంబడిస్తూ ఉంటాయి. హల్లెలూయా. నా స్వరము వారికి సత్యమని రుజువు చేయబడినది. ఏంటంట? నా స్వరము వారికి సత్యమని రుజువు చేయబడింది. వారు ఏ ఇతర స్వరమును వెంబడించుటకు లోబడరు. వారు ఏ ఇతర స్వరమును వెంబడించుటకు లోబడరు. ఎవరు వాళ్ళు? ఆయన యొక్క గొర్రెలు. అది ఏ ఇతర స్వరానికై లోపడం, ఎవరి మాట వినవు. అది కేవలము వాక్యముతో నడుస్తూ ఉంటాయి. ఆయన స్వరము ఏమై ఉన్నదంటే వాక్యమై ఉన్నది. వాక్యముతో కనెక్ట్ అవు నడుస్తూ ఉంటాయి అవి. హల్లెలూయా. అందుకనే ఏ ఇతర స్వరమును వెంబడించుటకు లోబడవు. ఎన్నడూ కూడా నిజమైన విశ్వాసి వాక్యము కాని దాని కొరకు ఆశ కలిగి జీవించడండి. అవునంటారా? ఈ లోకంలో మనము ఎన్నో స్వరాలు చూస్తూ ఉన్నాం, ఎన్నో ఆచారబద్ధమైన స్వరాలు చూస్తూ ఉన్నాం, మనిషి మానవ జ్ఞానముతో బోధలు చూస్తూ ఉన్నాం, గారడెలు ఎన్నో రకాల విధానాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ నిజమైన గొర్రెలు ఎప్పుడైనా సరే క్రీస్తు స్వరాన్ని వింటాయి.
ఏ ఇతర స్వరాన్ని వినవు. ఆ గొర్రెలకు తెలుసు నా కాపరి ఎవరు. హల్లెలూయా. అవి మనుషుల్ని వెంబడించవు, మనిషి జ్ఞానాన్ని వెంబడించవు, అవి సంఘాన్ని వెంబడించవు. హల్లెలూయా. అవి మందిరాలను వెంబడించవు, ఓ గొప్ప సమూహాలను వెంబడించవు. అవి ఎప్పుడైనా సరే వాక్యాన్ని వెంబడిస్తాయి. ఎందుకనంటే ఆ వాక్యము ఆ యొక్క కాపరి యొక్క స్వరమై ఉన్నది. ఆ కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నారు. హల్లెలూయా. నిజమైన గొర్రెలు ఎప్పుడైనా సరే వాక్యాన్ని మాత్రమే వెంబడిస్తారు. హల్లెలూయా. ఈరోజు మనము చాలా విధానాలు మనం చూస్తున్నాం. బైబిల్ చెబుతుంది స్త్రీ మౌనంగా కూర్చోవాలి, చక్కగా వినాలి, నేర్చుకోవాలి. హల్లెలూయా. పురుషుడి మీద పెత్తనము చేయకూడదు. పురుషుడు అంటే ఏంటి? శిరస్సు. స్త్రీ అంటే ఏంటి? బాడీ. ఇప్పుడు ఈ పులిపీట ఏంటిది? అసలు ఈ పులిపీట ఇది శిరస్సు. ఆ కింద అక్కడున్న సంఘమంతా దేనికి దృశ్యాంతరంగా ఉంది? శరీరం. అంటే ఈ స్థలము, ఈ పులిపెట్టు క్రీస్తుకు దృశ్యాంతరంగా ఉంది. ఆ శరీరము ఖచ్చితంగా ఆయన యొక్క శరీరంగా దృశ్యాంతరంగా ఉంది. ఎప్పుడైనా సరే శిరస్సుల నుంచే మాటలు వస్తాయి, శిరస్సుల నుంచి ఆలోచనలు వస్తాయి. శిరస్సులోనే వినికిడి ఉంది, శిరస్సులోనే రుచి ఉంది, శిరస్సులోనే వాసన ఉన్నది. అవునంటారా? సమస్తము శిరస్సు ద్వారాగానే బాడీని పోషించాలి. అందుకని మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక స్త్రీ ఇక్కడ నిలబడి బోధించటం అంటే పురుషుడి మీద అధికారము చేయటం అంటే ఆ పురుషుడు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎప్పుడైనా సరే ఈ పులిపెట్టు శిరస్సు గనక, స్త్రీ దేంతో పోల్చబడింది అంటే బాడీతో పోల్చబడింది కనుక ఆమె అక్కడే ఉండాలి. పురుషుడు మాత్రమే ఈ పులిపెట్టు మీదకి వచ్చి బోధించాలి. హల్లెలూయా. ప్రభువు చెప్పిన అర్థం అదే. కానీ ఈరోజు వాక్యం అలా చెప్తుంటే ఈరోజు అనేకమైన సేవకులు మనం చూస్తూ ఉంటాం. సహోదరుల్ని ఏం కాదు, బోధిస్తే తప్పేంది. నేను గంగారంలో ఒక పాస్టర్ గారికి ఆన్లైన్లో ప్రార్థన చేసుకుంటా ఉంటాం. వాళ్ళ భార్య బోధిస్తుంటే నేను చెప్పాను ఆయనకి, అన్నా ఇట్లా బోధించకూడదు కదా, మరి బైబిల్లో స్త్రీ మౌనం కూర్చోవాలని చెప్పి ఉన్నది కదా, మన వాక్యాన్ని తొలగిపోతే ఎట్లన్నా? వాక్యము చెప్పినట్టు మనం వినాలి, కానీ వాక్యాన్ని తొలగిపోతే మనం ఎట్లా అని నేను అడిగాను ఆయన్ని. అడిగితే ఆయన అన్నాడు, బ్రదర్, సిస్టర్ ఏం చేస్తుంది? వాక్యమే కదా చెప్పేది. బ్రదర్, ఆమె చెప్పేది వాక్యమే కదా, ఏమైనా తప్పు చెప్తుందా? ఆ అధికారం ఆయన ఇయ్యలేదు. హల్లెలూయా. దేవుడు ఏదైతే చెబుతున్నాడో దాన్ని మాత్రమే మనం వెంబడించాలి. నిజమైన గొర్రెలు ఏం చేస్తాయి? ఆయన స్వరాన్ని వింటే. ఆయన స్వరం ఏంది? వాక్యం. హల్లెలూయా. అదే చెప్తున్నా నేను. అనేకమైన స్వరాలు భూమి మీద ఉన్నాయి, అన్నిటిని వెంబడించకూడదు. ఏది సత్యమో ఏది అసత్యమో మనము గ్రహించాలి. ఎవరు గ్రహిస్తారు? ఇది గొర్రెలు గ్రహిస్తాయి. నిజమైన దేవుని చేత విమోచించబడిన, దేవుడు జగతికి పునాదులు వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత క్రీస్తులో ఎవరినైతే ఏర్పరచుకున్నారో వారు ఈ వాక్యాన్ని వెంబడిస్తూ ఉంటారు. ప్రణాళికలో లేని వారు వారికి రచనాలు చేస్తుంటారు. హల్లెలూయా. ఈరోజు మనము ప్రభు రాత్రి భోజనం, ఈరోజు అంతేనా? ఈరోజు మనం ఎందుకని రాత్రి చేస్తున్నాం? అసలు దాని పేరే ప్రభు రాత్రి భోజనము. మీరు జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు వారు భోజన పంక్తుల నుంచి లేచి వారికి రొట్టె విరిచిన సమయము రాత్రి. హల్లెలూయా. ఎందుకు ఆయన ఆ రాత్రి వారికి ఆయన యొక్క ఆ రొట్టెను శరీరంగా ఎందుకు ఇచ్చాడు? ఆయన అన్నాడు, ఇదిగో ఈ రొట్టె నా శరీరము, తీసుకోండి అన్నాడు. ఆయన పలకబడిన మాటతో ఏం జరుగుతుంది భూమి మీద? యావత్తు సృష్టి మీద సృష్టి జరిగిందా లేదా? ఆయన ఇక్కడ ఏమి లేనప్పుడు, శూన్యంగా ఉన్నప్పుడు ఆయన భూమి ఆకాశములను ఆయన నోటి మాటతో చేశాడు. ఆకాశ పక్షులను, ఆ వాటి యొక్క జాతి ప్రకారము విత్తనములను
సముద్రములో ఉన్న జీవరాశులను, భూమి మీద ఉన్న ప్రతి ప్రాణిని ఆయన మాటతో చేశాడు. అవునంటారా? హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయన ఒక రొట్టెను తీసుకొని ఇది నా శరీరము అని విరిసి తన శిష్యులకు ఇస్తున్నప్పుడు ఆయన మాటలో ఏం జరుగుతుంది? సృష్టి జరుగుతుంది. అది నిజమో కాదో మీరు చూడండి. పేతురు ఇదిగో ఆ నది తీరానికి వెళ్ళి అక్కడ ఒక చేప దొరుకుతుంది. ఆ చేప నోటిలో ఒక శక్యం ఉంటుంది, తీసుకొని రా, అది నీకు నాకు పన్ను చెల్లించమన్నాడా లేదా? ఆయన మాట అక్కడ ఏం జరిగింది? సృష్టి చేయబడింది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన రాత్రిపూట ఎందుకు ఆయన శరీరాన్ని ఇచ్చాడంటే ఆ శరీరము మీరు గుర్తుపెట్టుకోండి, ఆ యొక్క రొట్టె ఆయన శరీరంగా మారిపోయింది ఆయన మాటతోని. అది వారిలోనికి వెళ్ళింది. ఆ ద్రాక్షరసము ఆయన రక్తముగా మారిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు వారు ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తిని తాగారు. ఎప్పుడు తాగారు? ఆయన పట్టబడబోవు ఆ రాత్రి. ఆయన తెల్లారి ఆయన తీసుకొని వెళ్ళాలి, అంతేనా? తెల్లారి ప్రభువును తీసుకొని వెళ్ళాలి. ఆ రాత్రి ఆయన యొక్క ఆ శరీరాన్ని ఆయన యొక్క రక్తాన్ని వారికి ఇచ్చాడు ఆయన. ఎందుకు? రోమపత్రికలో ఏమని ఉందనంటే ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించాడు. ఇప్పుడు ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని వారి లోపలికి పంపించి తెల్లారి ఉదయాన్నే ఆయన సిలువ మోయటానికి వెళ్ళినప్పుడు ఆ శరీరము, ఏ శరీరం అయితే సిలువను మోస్తుందో, ఏ శరీరం అయితే గాయపరచబడుతుందో, ఏ శరీరం అయితే వేదనకి గురవుతుందో ఆ శరీరం అంతా కూడా ఆయన శిష్యుల్లో ఉంది. చిందించబడుతున్న రక్తం అంతా కూడా ఆయన శిష్యుల్లో ఉంది, లేదంటారా? హల్లెలూయా. ఇప్పుడు ఆయన శరీరము ఆయన రక్తము వారి లోపడుంది. ఆయనకు తగులుతున్న దెబ్బల చేత వారికి స్వస్థత కలుగుతుంది, అంతే అంటారా? అందుకనే రాత్రి ఇచ్చాడు, ఉదయకాలాన్ని ఆయన ఆ యొక్క త్యాగము చేయటానికి వెళ్ళాడు. వారి కొరకు పాప పరిహారము చెల్లించటానికి గొర్రెపిల్లగా ఆయన వెళ్ళాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది రాత్రి ఎందుకు ఇవ్వాలి? రాత్రి నువ్వు తీసుకోనంటే ఉదయకాలాన్ని నీ కొరకు ఆ సిలువ త్యాగము అది వర్తిస్తుంది. నువ్వు పగల తీసుకుంటావు, పగల 1 గంట 2 గంటలు తీసుకుంటావు. ఎప్పటి నుంచి శిక్ష మొదలైంది? వారికి రొట్టిచ్చిన కానుంచి తెల్లారుజామున వారు పట్టుకొని వెళ్ళారు. తెల్లారుజామున ఎప్పటి నుంచి అయితే వారు పట్టుకొని వెళ్తున్నారో క్రీస్తుని, ఆ స్టార్టింగ్ నుంచి వారిలో ఆయన శరీరం ఉంది, ఆయన రక్తం ఉంది, ఆయన శిష్యుల్లో ఉందంటారా? వారు ఎక్కడి నుంచి అవమానిస్తున్నారో ఆ అవమానం అంతా కూడా ఆయన శిష్యులకు జరుగుతున్నట్టే. ఎందుకంటే అదే శరీరము అదే రక్తము వారిలో ఉంది కనుక. ప్రభు రాత్రి భోజనం ఎందుకు తీసుకోవాలంటే ఎందుకు తీసుకోవాలి? నువ్వు పగలు తీసుకుంటావు, నీకు ఎక్కడ వర్తిస్తుంది అది? నువ్వు ఎప్పుడో పగలు 2 గంటలు తీసుకుంటావు, 1 గంట తర్వాత తీసుకుంటావు, 3 గంటలు తీసుకుంటావు. అప్పటికైనా సిలువేయటం అంతా అయిపోతుంది. ఈ శ్రమలలో నువ్వు లేవుగా. హల్లెలూయా. అందుకనే జాగ్రత్తగా గమనించండి. వీటన్నిటిని దేవుడు బయలుపరుచున్నప్పుడు ఆయన గొర్రె ఆయన స్వరము వింటుంది, ఆయన వాక్యాన్ని వింటుంది, వాక్యాన్ని వెంబడిస్తుంది. అది గొర్రె కాకపోతే దాని ఇష్టం, ఎటు పడితే అటు దానికి వచ్చినట్టు వాక్యం కాకపోయినా పోతాడది, తిరుగుతాడది, చేస్తుంటుంది. అందుకని జాగ్రత్తగా గమనించండి. నా గొర్రెలు నా స్వరము వినును, వారు వాక్యమునకు భిన్నముగా ఉపదేశించే ఒక వేదాంత స్వరమును వారు గ్రహించరు. హల్లెలూయా. ఏమన్నారు ఆయన? వాక్యానికి విరుద్ధంగా వేదాంత స్వరమును వారు గ్రహించరు. అందుకనే వాక్యానికి ఆపోజిట్గా వెళ్తున్న ఏ స్వరమునైనా సరే వారు వినరు. ఎవరు వారు? శ్రేష్టమైన విలువ పెట్టి కొనబడిన క్రీస్తు యొక్క ప్రజలు. హల్లెలూయా. వారు ఇప్పుడిప్పుడు తయారైన వారు కాదు. జగతికి పునాదులు వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకనే ముందుగానే, ఇప్పుడు కాదు, అసలు ఈ బలి జరిగింది ఆయన తలంపులోనే జరిగింది. ఈ భూమి ఆకాశం లేనప్పుడే జరిగింది. ఆయన ఆలోచనలోనే మనల్ని అందరం చూశాడు ఆయన. హల్లెలూయా.
అందు నిమిత్తమే మనము అక్కడున్నాం కాబట్టి ఇక్కడున్నాం. అక్కడ ఉన్నాము కాబట్టి ఇక్కడ ఉన్నాము, అందుకే పొందుకున్నాము. ఏ ముద్ర పొందుకున్నాం? ఆత్మముద్ర. ఆత్మముద్ర ఎప్పుడు వస్తుంది? యేసుకు పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందినప్పుడు, అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుకుంటాను. అందుకని ఆ పాట రాశాడు మన సహోదరుడు. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. యేసయ్యా 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 నా యేసయ్యా. ఎంత అద్భుతమైన పాట అది. ఎక్కడున్నాం మనం? అక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ పొందుకున్నాం మనం. లేకపోతే ఆయన ఆలోచన కాకపోతే, ఆయన తలంపులో తలంపు కాకపోతే, ఆయన ఆత్మలో ఆత్మ కాకపోతే, ఆయన శరీరంలో శరీరం కాకపోతే, ఆయన వాక్యంలో వాక్యం కాకపోతే మనకి ఎలా గ్రహింపొస్తుంది ఇది? మనం ఏమన్నా డిగ్రీలు చదివామా? ఒక్కరికి అక్షరం ఒక్క రాదే మనకి? మనం ఎవరన్నా చదువుకున్నామా? ఒక్కరికి చదువు లేదే, సంతకం పెట్టడం రాదే మనకి. ఎలాగూ వాక్యాన్ని ఎలా గ్రహించగలుగుతున్నావు నువ్వు? ఇది ఇప్పుడు కాదండి, జగత్తుకి పునాదులు వేయబడక మునుపే ప్రేమ చేత క్రీస్తులో నిన్ను నన్ను మనలను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. అందుకే నీకు నాకు మనకు వాక్యం అర్థమవుతుంది. అందుకే నిజమైన గొర్రె నిజమైన తన కాపరిని వెంబడిస్తుంది. వేరొక అన్యుని స్వరం అది వినదు. ఎంతమంది వాక్యం బోధిస్తారు ప్రపంచం మీద. ఎందుకని మనము వాళ్ళందరిని విడిచిపెట్టి డివైడ్ అయ్యాం? ఏదో తెలియనిది ఆ శాస్త్రుల పరిచర్ల దగ్గర, ఆ బోధ దగ్గర చాలా మంది యూదులు, అనేకమైన జనులు గుంపులుగా వెళ్ళి ఆరాధన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి, మీరు చేసే ఆరాధన సరైనది కాదు, వాక్యానికి ఆపోజిట్ గా మీరు వెళ్తున్నారు అని ఆయన చెప్పినప్పుడు, అక్కడ ముందుగా ఏర్పరచబడిన గొర్రెలు ఆయన వెంబడించడం చూసాం మనం. హల్లెలూయా. అందరూ వచ్చారా? అందరు రాలేదు. యేసు క్రీస్తుని వెంబడించేది ముందు నిర్ణయించబడిన ఆయన యొక్క ప్రజలు. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే సోదరుడు ఆ పాట రాశాడు. అక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత, విమోచన దినము వరకు. ఎప్పటి వరకు? విమోచన దినము వరకు మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన. హల్లెలూయా. నిన్ను ఎంత ప్రేమించాడంటే, పరమను విడిచి ఆరాధనకి అర్హుడై ఉన్న అత్యున్నత సింహాసనము పైన కూర్చున్న ఆ మహోన్నతుడు, ఆ మహాగణుడు, ఆ పరిశుద్ధుడు, ఆ నిందరహితుడు, యుగ యుగములు జీవించు ఆ గొప్ప దేవుడు ఆయన ఈ భూమి మీదకి నీ కొరకు నా కొరకు ఆయనలో భాగమై ఉన్న ఆయన యొక్క వధువు కొరకు. హల్లెలూయా. ఆయన పరమను విడిచి భూమికి శరీరధారిగా దిగి వచ్చి మనల్ని ఆయన రక్తములో కడిగి కన్యకగా మార్చుకున్నాడు. హల్లెలూయా. నువ్వెవరు ఇంతకి? ఓ వధువా నీవు ధన్యురాలవు, నవ వధువా నీది. హల్లెలూయా. అవునంటారా? సమస్తము ఆయన శరీరములో ఒక శరీరముగా
ఆయన ఎముకలో ఒక ఎముకగా, ఆయన ఆత్మలో ఒక ఆత్మగా, ఆయన రక్తములో రక్తముగా, ఆయన ఆలోచనలో ఆలోచనగా, ఆయన గుణలక్షణాలలో గుణలక్షణముగా మనల్ని నిలబెట్టాడు ఆయన. హల్లెలూయా. ఇలా నిన్ను నన్ను మనల్ని ఎందుకు ఇంత గొప్పగా ప్రేమించాడంటే ముందుగానే మన కొరకు ఆయన ఆలోచించాడు, ముందుగానే మన కొరకు ఆయన ఓదించబడ్డాడు, ముందుగానే మనల్ని ఎంతగానో ప్రేమించాడు ఆయన. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే అది దేవుని మహాకృపే. మనకి శాశ్వతమైన రాజ్యము, నిత్య జీవము, యుగములు ఏలే ఆ మహా గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన. ఆమేన్. తిరిగి మనల్ని ఎక్కడ తీసుకుని వెళ్తున్నాడు? నూతన ఏదోనులోనికి. ఆమేన్. ఈ మొదటి ఏదోనులో అవ్వ చేసిన చిన్న పొరపాటు ప్రపంచాన్ని పతనము చేసింది. సాతాను కిందికి ఇదిగో మానవ జాతి ప్రాణులు అన్ని కూడా వెళ్ళిపోయి వాడి అధికారం కింద మనం బానిసలుగా బ్రతుకుతున్న ఈ కాలాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రీస్తు మనల్ని ఇదిగో ఆ యొక్క చీకటి నుంచి, ఆ శాపము నుంచి, ఆ పాపము నుంచి, ఆ మరణము నుంచి మనల్ని విమోచించి ఆయన సురక్తం ఇచ్చి కొని ఆయన రక్తములో ఆయన ఆత్మచేత పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మార్చి నిందారహితులుగా నిలబెట్టుకొని తిరిగి నూతన ఏదోలో ఆయన యొక్క వధువుగా మనల్ని నిలబెట్టబోతున్నాడు ఆయన. హల్లెలూయా. అటువంటి గొప్ప ధన్యత కలిగిన దేశానికి వెళ్ళే, రాజ్యానికి వెళ్ళే వధువు మనం. హల్లెలూయా. ఆయన యొక్క ప్రజలం మనం, ఆయన యొక్క బిడ్డలం మనం. ఎన్నడూ కూడా మీరు ఈ లోకములో ఉన్న వాటి కొరకు ఆశపడద్దు, ఎన్నడూ కూడా ఈ శరీర ఇచ్చల కోసం ఆశపడద్దు. ఇది కొంతకాలం మాత్రమే ఉంటుంది, ఇది వీడిపోతుంది. మనకు మహిమకరమైన శరీరం వస్తుంది, మనం అందులో ఉండాలి. అది నిత్యత్వం కలిగిన ఆ యొక్క దేహంలోనికి మనం వెళ్ళినప్పుడు శాశ్వతమైన రాజ్యములో యుగములు ఉంటాము. మీరు చూడండి, మనం ఎంత కష్టపడినా ఏది చేసినా ఈ శరీరము ఈ ప్రాణము కొరకే. కానీ క్రీస్తులోనైతే నిత్య జీవము, శాశ్వతమైన జీవం ఉన్నది. హల్లెలూయా. అందుకనే జాగ్రత్తగా గమనించండి, ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. ఆయన స్వరం ఏమై ఉన్నది? వాక్యం అయి ఉన్నది. వాక్యము ఎప్పుడైనా ఒక సహోదరుడి దగ్గరికి కానీ, ఒక సహోదరి దగ్గరికి కానీ వాక్యం వచ్చిందనంటే ఆ వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యాన్ని బట్టి జాగ్రత్త పడుతూ ఉంటారు. నిజమైన విశ్వాసం, తిరిగి జన్మించిన విశ్వాసం, తిరిగి జన్మించిన గొర్రెపిల్ల. హల్లెలూయా. అసలు నిజమైన గొర్రెపిల్ల ఎవరు? ఆయనేనా? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఎవరండి? ఆయనేనా? ఓ, ఆయన పిల్లలకు కూడా అదే గుణ లక్షణం ఉంటది. అందుకనే చూడండి, ఆ గొర్రెలు ఆయన స్వరాన్ని వింటున్నాయి, ఆయన వెంబడిస్తున్నాయి. ఆయన స్వరం ఏమై ఉన్నదంటే వాక్యమై ఉన్నది. ఇప్పుడు ఆ గొర్రెలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? ఆ వాక్యము ఆయన స్వభావమైనది. హల్లెలూయా. ఏందంట? ఆ వాక్యమైన స్వభావమైనది, ఆయన గుణలక్షణమైనది. నిజమైన గొర్రెలు ఏం చేస్తాయండి? ఆయన గుణలక్షణములతో నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు మన గుణలక్షణము ఎప్పుడు మనం తీసుకోకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది నాకు. ఎందుకో తెలిసి అందరూ చక్కగా వింటున్నారు, ఉత్సాహపడుతున్నాడు ప్రభు, ఇంకా గొప్పగా చెబుతాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో పీస్ఫుల్గా ఉన్నారు. నా ప్రభువా, ఇంతకల సిస్టర్ పాట పాడుతుంది. ఎవరు ఏడవమన్నారా అని? రాజీ పాట పాడింది, మనం ఏడవమన్నావా? అమ్మా నువ్వు పాట పాడేటప్పుడు ఏడవాలి అని చెప్పారా మమ్మల్ని? ఎందుకు ఏడుస్తుంది? ఆ పాటలో ఉన్న ఆ నిజమైన ఆనందాన్ని తీసుకోవడం అమ్మాయి. ఆనంద బాష్పాలు రాలి కింద పడుతున్నాయి. హల్లెలూయా. ఆ వాక్యములో ఉన్న జీవాన్ని తీసుకుంటుంది. ఆ వాక్యం ఆమెను తాకుతుంది. ఆ వాక్యం ఆమెలో నుంచి ఆనందాన్ని ఉత్పత్తి చేస్తుంది. హల్లెలూయా. అందుకని అక్కడ ఏం జరుగుతుంది? తెలియకుండానే టక 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 రాలిపోతాడు ఈ కడ్డీలు. ఈరోజు నువ్వు ఎవరైనా సరే దేవుణ్ణి, ఆయన్ని నీ హృదయంలో నువ్వు తీసుకో. ఎంత ఆనందం ఉంటుందో, ఎంత సంతోషం ఉంటుందో, ఎంత నెమ్మది ఉంటుందో. నువ్వు ఎప్పుడైతే క్రీస్తును తీసుకోలేదనుకో నీలో ఆనందం ఉండదు, కంపరంగా ఉంటుంది. యేసుక్రీస్తు వారి స్వభావం చూశారు మీరు?
ఆయన ఎంతో దీనత్వము, ప్రేమ, దయాలత్వము కదా, ఆయన ఎంతో నిదానంగా వెళ్తున్నాడు. అదే వాక్యాన్ని నువ్వు హృదయంలో తీసుకో. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన ఆ వాక్యం నువ్వు తీసుకో. ఆ వాక్యం యొక్క జీవాన్ని నువ్వు తీసుకో. హల్లెలూయా. ఆదిలో చీకటి ఉన్నది కదా, ఆయన వెలుగు కలుగును గాక అన్నాడు ఆయన. అప్పుడు చీకటి పోయి ఏమొచ్చింది? వెలుగు ఏమైనది? మంచిదై ఉన్నది. అంటే వెలుగు ఎలా సృష్టించబడింది? ఆయన మాటతో. ఒక సహోదరుడు కానీ ఒక సహోదరి కానీ ఆయన మాటను నువ్వు తీసుకో, నీలో ఉన్న చీకటి అంతా పోద్ది. హల్లెలూయా. నీలో ఉన్న చీకటి పోద్ది. నిజం, నీలో ఉన్న చీకటి పోద్ది. నేను రేగ్గాలంటే నాకు చాలా ఇష్టం. నేను మీ అందరూ తెలుసు, చిన్నప్పుడు నేను బర్రెలు కాసా బడికి పోకుండా. ఆ బర్రెలు కాయటానికి పోయినప్పుడు ఆ పొలాలలో ఏమిటి బాగా రేగు చెట్లు ఉంటాయి. చలికాలం ఉంటాయి అనుకుంటాయి, అంతేనమ్మా? చలికాలం ముగించిపోయే కాలంలో ఉంటాయి. ఈ కాలమే అనుకుంటా. అయిపోయిందా? ఓకే. ఇప్పుడు ఆ రేగి పండ్ల కోసం వెళ్ళేవాడిని. కానీ ఒక కాయ తీసుకుంటే ఒక్కొక్క చెట్టు పండు బాగా తీయగా ఉంటుంది. నేను చెయ్యి పెడదామంటే ఆ చెయ్యి పోయేటప్పుడు బాగానే పోద్ది, ఇంకొచ్చేటప్పుడు రాదు. ఇంకా గుచ్చుకుంటే లోపల గుచ్చుకుంటే శరీరంలోకి ఇరక్కపోతాయి, ఇంకా రావు. ఒక రేగి పండు కోసం పోతే ఎంత బాధ చూసావా? అర్థమైందా మీకు? కానీ లోపల ఆ చెట్టు పండు చాలా రుచిగా ఉంది, కానీ అది తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. హల్లెలూయా. మన మనసులో ప్రేమ ఉంది, అనురాగం ఉంది, ఆప్యాయతలు ఉన్నాయి. హల్లెలూయా. అన్నీ ఉన్నాయా లేవా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు చేయి పెడితే పోటానికి పోతే తిందామని పోతారు పాప, ఇంకా బయటికి రాదని చెయ్యి. మనలో ఉన్న కక్షలు, క్రోధములు అన్నీ పట్టుకుంటాయి ఆ వాక్యాన్ని. అర్థమైందా మీకు? అసలు చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ మన హృదయములో చెడు తలంపు అనేది లేకపోతే వాక్యము శ్రేష్టంగా వచ్చి లోపల కూర్చుంటుంది. అందుకనే చూడండి, మనం ఆ పాట పాడుతున్న సహోదరుని మీరు చూడండి, ఆమె పాట పాడుతున్నప్పుడు క్రీస్తులో ఎప్పుడైతే ఆమె ఆనందము ఉప్పొంగుతుందో శరీర సంబంధమైన అన్ని పడిపోయి ఆత్మ సంబంధంగా పరలోక వాస్యములోనికి వెళ్ళిపోయి ఆయన మహిమపరిచినట్టుగా, ఆయనతో కలిసి జీవించినట్టుగా, ఆమెను తాకుతున్నట్టుగా, ఆమెను ప్రేమించినట్టుగా, ఆమెను హత్తుకున్నట్టుగా ఆమెకి ఆలోచనలన్నీ కూడా అలా మారిపోయినాయి. హల్లెలూయా. దుఃఖం ఎప్పుడు వస్తుంది చెప్పండి? మన ఆలోచనలో ఏదన్నా జ్ఞాపకం వచ్చినప్పుడు, బాధల్లోనూ వేదనలో ఆ రోజు నేను ఎట్లా అయిపోయింది నాకు అని ఆలోచన వచ్చినప్పుడు మనకు తెలియకుండా కన్నీరు కింద పడతాయా? అంతేనా? జాగ్రత్తగా గమనించండి. ఈరోజు ఆ క్రీస్తు యొక్క ఆలోచనల్ని, ఆ పరలోక సంబంధమైన ఆలోచనల్ని ఆయనతో కలిసి ఎప్పుడు మనము జగతికి పునాదులు వేయబడక మునుపు ఆయనలో ఉన్న ఆ గుణ లక్షణాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవా, నేను నీలో ఉన్నప్పుడు ఎంత సంతోషం ప్రభువా, ఎంత ఆనందం ప్రభువా. దేవా, నిన్ను విడిచి నేను ఇక్కడ పడిపోయి నేను ఎందుకు ప్రభువా ఈ వేదన పడుతున్నాను అనే విధముగా మన తలంపులు రావా? అప్పుడు నువ్వు క్రీస్తుతో ఉండే విధానం వేరు. హల్లెలూయా. నిన్ను నీవు ఆయనలో భాగమై ఉన్నావని తెలుసుకోవాలి. నేను వాక్యమై ఉన్నానని తెలుసుకోవాలి. నా గొర్రెలు నా స్వరం వింటాయి అంటున్నాడు ఆయన. ఆయన గొర్రెలు ఏమై ఉన్నాయి? జగతికి పునాదులు వేయబడక మునుపు ఆయన ఆలోచనలే భూమి మీదకి శరీరధారిగా దిగొచ్చింది. ఆ శరీరధారులు ఎవరో కాదు, మనమే.
ఆయన ఆలోచనలే మనమై ఉన్నాం. ఇప్పుడు ఆయన గుణ లక్షణం ఏదైతే ఉందో ఆ గుణ లక్షణాన్ని ప్రతిబింబింప చేయడానికి ఈరోజు మనల్ని ఆయన సంఘంగా నిలబెట్టుకున్నాడు. ప్రపంచం మొత్తం చీకటిగా ఉంది. వెలుగు ఎక్కడి నుంచి ప్రకాశించాలి? అంతేనా? మనలో నుంచేనా? మీరు జాగ్రత్తగా గమనించి, మనలో నుంచి ప్రకాశించాలి అది. ఎందుకనంటే క్రీస్తులో నుంచి ప్రకాశించటం ఆయన మాటలో నుంచి ప్రకాశించబడింది. ఇవాళ ఆ మాట ఎక్కడుంది? వధువులో ఉంది. ఆమె పలికిన ప్రతి మాట అది వాక్యమై ఉండాలి. ఆయన గుణలక్షణం అయి ఉండాలి. ఆయన తలంపులో తలంపు అయి ఉండాలి. ఆయన ఆలోచనలో ఆలోచన అయి ఉండాలి. అప్పుడు నువ్వు ప్రపంచాన్ని చూడు, ఇంట్లో చూడు, నీ ఒంట్లో చూడు, చీకటి అనేదే కనపడదు. హల్లెలూయా. అందుకనే సహోదరుడు, సంఘములో కూడా అందరిలో వాక్యం ఉంటే ఏ భేదం ఉండదు. నాలో వాక్యం ఉండి, నీలో వాక్యం ఉండి, మీలో మాలో అందరిలో వరకు వాక్యమే ఉంటే ఇంకా గోలెందుకు? అంత ఒకటే కదా. హల్లెలూయా. కానీ ఏదో ఒక చీకటి మనల్లో ప్రవేశించి అది దేవుని యొక్క వాక్యానికి ఆపోజిట్గా వెళ్ళినప్పుడే ఆ స్వరాన్ని నువ్వు వినలేవు. హల్లెలూయా. నేను ఇంకొక వాక్యం చదువుతాను. 29వ పేర పొద్దున చదువుకున్నాం కానీ మళ్ళీ చదువుదాం. ఆ గొర్రెల కాపరి ఒక వీధి గుండా వచ్చుటను నేను గమనించాను. మరియు వీధిలో తూర్పు దేశములో ప్రతి చోట పాలస్తీనాలలో మనము ఆహార పదార్థములను చక్కని గ్లాసులు అలమరలలో పెట్టినట్లు వారు అలా పెట్టారు. అయితే వారు ఆ చిన్న కొమ్మలు లేక ఆ ఫలముల గుత్తులను గెలలను తిన్నగా వీధుల్లోనే వేలాడదీస్తారు. ఇప్పుడు అక్కడ ఆ గొర్రెల కాపరి తిన్నగా అలాంటి స్థలములలో ఒక స్థలము గుండా తన మందకు ముందు వచ్చుచున్నాడు. నేను ఇలా తలంచాను, ఇప్పుడు ఎంతో నిశ్చయముగా అక్కడ ఒక అల్లరి వాటి ద్వారా జరగబోచున్నదని. మేము దగ్గరగా కారు నడుపుకుంటూ వెళ్ళి ఆ వింతైన కార్యాన్ని గమనించాము. ఆ కాపరి తిన్నగా ఇరువైపులా గొప్ప గోడల వలె ఉన్న ఫలముల మధ్యగా రుచికరమైన పదార్థముల మధ్యగా అనగా కోరాకులు బెర్రి పండ్ల మధ్యగా నడిపించుకుంటూ వచ్చుచున్నాడు. ఆ గొర్రెలకు అవంటే ఎంతో ఇష్టం. నిశ్చయంగా ఆ గొర్రెలు ఆ వైపు నుండి ఆ వైపుకు, ఈ వైపు నుండి ఆ వైపుకు ఒక్కసారిగా దుమికినట్లుగా కనబడుతున్నది. అయితే అవి కుడికి కానీ ఎడమకు కానీ ఏ మాత్రము చూడకుండా తమ కాపర్ని ఎంతో దగ్గరగా వెంబడిస్తూ ముందుకు సాగాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ ఒక గొర్రెల కాపరి తన మందను తీసుకొని ఒక వీధి గుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆ వీధిలో ఉన్న ప్రజలు వారి యొక్క గృహాల ముందు మరి చక్కని ఆకుకూరలు బెర్రి పండ్లను వారు వేసి ఉన్నారు. ఆ వీధి గుండా వెళ్తున్న ఆ కాపరి గొర్రెలు ఆ వీధి వైపు చూస్తే మరి అటుపక్క ఇటుపక్క గోడల వలె ఆ ఆకులు, ఆ కూరాకులు లేక బెర్రి పండ్లు చాలా గొప్పగా కనబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. గొర్రెలన్నీ కాపరిని వెంబడిస్తున్నాయి. కానీ ఆ పండ్లంటే వాటికి ఇష్టము, ఆ ఆకుకూరలంటే వాటికి ఇష్టం. పండ్లన్నా ఇష్టమే, ఆకుకూరలన్నా ఇష్టమే. కాపరి ముందు వెళ్తున్నాడు, అతను అడు తిరిగి ఉన్నాడు, అవి వెనకొస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు అవి ఏం చేయాలి? ఒకవేళ ఇటు తిరిగితే బెర్రి పండ్లు, ఇటు తిరిగితే ఆకుకూరలు, వాటికి ఇష్టమైన పదార్థము కనపడుతుంది. అయినా సరే అవి ఎక్కడ కూడా వాటిని ముట్టలేదు. హల్లెలూయా. వాటిని ముట్టుకోలేదు. అవి ఎవరిపైన ఆధారపడినవి అంటే ఆయన పైన, తన కాపరి పైన అవి ఆధారపడి ముందుకు వెళ్తున్నాయి. కానీ వాటి మనస్సు పైన, వాటి ఇష్టము పైన, వాటి రుచి పైన అవి ఆధారపడలేదు.
నిజమైన గొర్రెలు వారి యొక్క కాపరి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తారు. ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు. నిజమైన గొర్రెలు కాసేపు ఆహారం కొరకు వాటి మనస్సును తిప్పుకోవు. హల్లెలూయా. ఆయన ఆ గొర్రెలు ఆ కాపరిని వెంబడిస్తూ ఎక్కడ కూడా వాటిని ముట్టకుండా అవతలకి వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ ప్రవక్త చూస్తున్నప్పుడు అటుపక్క ఇటుపక్క వాటికి ఇష్టమైన ఫలాలు, ఇష్టమైన ఆకుకూరలు కనబడుతున్నాయి కదా, ఇక్కడ ఏదో అల్లరి జరగబోతుంది ఆయన అనుకున్నాడు. ఇక్కడ ఏదో అల్లరి జరగబోతుంది. ఎందుకంటే ఆ చెట్ల మీదకి అవి ఎగబడి తినే సమయమే అది. పక్కనే తాక్కుంటా వస్తాయి ఆకులన్నీ. ఆ వీధిలో గొర్రెలన్నీ వెళ్తుంటే వాటికి తగులుతాయి ఆకులు. వాటికి ఇష్టమైన రుచికరమైన ఆహారం తగులుతుంది. కానీ ముందు కాపరి ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు వాటి మనస్సును ఎంత మాత్రము కూడా ఆ ఆకుల పైన కానీ ఆ బెర్రి పండ్ల పైన కానీ ఎక్కడ కూడా తిప్పలేదు. హల్లెలూయా. నిజమైన గొర్రె ఏం చేస్తుంది? కాపర వెంబడిస్తుంది. ఆ కాపర ఎవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. స్వరము ఏమై ఉన్నది? వాక్యమై ఉన్నది. నా గొర్రెలు నా స్వరము వింటాయి అంటే ఆయన స్వరం ఏంది? వాక్యమై ఉన్నది. ఎప్పుడైనా దేవుడు ఏదైనా చెయ్యొద్దు అని అంటే నిజమైన విశ్వాసి చెయ్యడు. అది నిజమైన విశ్వాసురాలు చెయ్యరు. హల్లెలూయా. వారు నిత్య జీవానికి అర్హులై ఉన్నారు. వాళ్ళు శాశ్వతమైన రాజ్యములో దేవుని యొక్క కుమారులు కుమార్తెలు ప్రకాశించబోతున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఎన్నడూ వాక్యాన్ని దాటిపోరండి. ఎందుకనంటే ఆ గొర్రెలు ఆయన మనసు పైన ఆధారపడ్డాయి, వాటి మనసు పైన ఆధారపడలేదు. ఇవాళ ప్రపంచంలో మనం సంఘాలు చూస్తూ ఉన్నాం. వాక్యం పైన ఆధారపడుతున్నారా? వాక్యం పైన ఆధారపడట్లేదు. వారికి నచ్చిన ఆలోచన బట్టి ఆధారపడుతున్నారు. ప్రభు రాత్రి భోజనం అంటే పగలు చేయొచ్చుగా, చేస్తే తప్పేంది? అది వారి మనసు. నిజమైన గొర్రె రాత్రే చేస్తారు. అంతేనా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో రక్షణ ఉందని బైబిల్ చెప్తుంది. అంటే వాక్యము చెప్తుంది. వాక్యము ఎవరి స్వరం? అది ఆయన కాపరి. అవునా? మన ప్రధాన కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క స్వరం. నిజమైన గొర్రె ఏం చేస్తుంది? ఆయన స్వరాన్ని వెంబడిస్తుంది. ఆయన స్వరం ఏమన్నది? వాక్యం. యేసుక్రీస్తు నామములో పాప క్షమాపణ ఉందనంటే నిజమైన గొర్రె ఏం చేస్తుంది? జగతికి పునాదులు వేయబడక మునుపు ఆయన నిర్మించుకున్న గొర్రె పిల్ల ఏం చేస్తుంది? అది వాక్యాన్నే వెంబడిస్తుంది. హల్లెలూయా. వాక్యాన్ని తప్ప తన మనసును ఎప్పుడు కూడా తీసుకోదు. అది గొర్రె కాకపోతే త్రిత్వంలో ఇస్తే ఏమైంది చెప్పు? తప్పేంది అంటాడు. అని నువ్వు కాపరని. కాపరు ఎవరు? మా కాపరా బాప్టిస్ట్ చర్చిలో పెద్ద బిషప్ అంటారు, లూథరన్ చర్చిలో పెద్ద బిషప్ అంటారు. మాకు ఆ సంఘం మాది, ఈ సంఘం. అసలు నిజమైన మీ కాపరు ఎవరు? నిజమైన మీ కాపరు ఎవరు? నిజ కాపరు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. నిన్ను కొన్నది ఎవరు? నీకు రక్తం ఇచ్చి నిన్ను కొన్నది ఎవరు? ఆయనైనా ప్రధాన కాపరి. ఆయన స్వరమైన వాక్యం. నువ్వు నిజంగా ఆయన వెంబడిస్తే, నువ్వు నిజంగా గొర్రెల మందలో ఉంటే ఆ వాక్యాన్ని వెంబడించాలి. కానీ నువ్వు మానవ జ్ఞానముతో మాట్లాడే మనిషిని ఎందుకు వెంబడిస్తారు? నిజమైన కాపరి, నిజమైన గొర్రెలు ఏకమవుతాయి. హల్లెలూయా. ఎక్కడన్నా బెర్రి పండు తిన్నాయి, ఎక్కడన్నా ఆకుకూరలు తిన్నాయా? ఒక చిన్న గల్లీలో మందను దోరుకొని పోతున్నాడు ఆయన. కానీ ఎక్కడైనా వాటి మనసుతో అటు ఇటు ఆకులు లాగినాయా? జాగ్రత్తగా గమనించండి. ఈరోజు నిజమండి, నిజమైన విశ్వాసి వాక్యాన్ని వెంబడిస్తాడు. ఆయన స్వరాన్ని నువ్వు జాగ్రత్తగా గమనించాలి. ముందు నువ్వు నిజంగా ఆ గొర్రెల మందలో ఉన్నట్లయితే, జగతకు పునాదులు వేయబడక మునుపు క్రీస్తులోకి నువ్వు ఏర్పరచబడిన వాడు అయితే, ఏర్పరచబడిన దానివైతే ఆ స్వరాన్ని వినాలి. వాక్యం ఏమైనా చూడాలి.
వాక్యము చెప్పినట్టు వినాలి, కానీ వాక్యాన్ని కాకుండా మనము మన ఆలోచనతో నువ్వు బెర్రి పండ్లు తిన్నావు అనుకో, నువ్వు అక్కడున్న కూరాకులు తిన్నావు అనుకో, నువ్వు ఆయన మాట ఎక్కడన్నట్టు? ఆయనకి నువ్వు అవమానం తీసుకొస్తావు. హల్లెలూయా. అంతేనా కాదా? అందుకని జాగ్రత్తగా గమనించండి. ఆ గొప్ప శోధనల మధ్యలో ఆ చిన్న గొర్రె పిల్లలు ఈ వైపు నుండి ఆ వైపు నాకు చూస్తూ ఉంటాయి. మరియు ఒకసారి ఒక చిన్న గొర్రె పిల్ల ఏదో చేయుటకు ప్రయత్నించినప్పుడు దాని తల్లి అది చేయవద్దు అన్నట్టుగా కొంచెం నెట్టినది. హల్లెలూయా. ఇప్పుడు ఆ మందలన్నీ పోతున్నప్పుడు అక్కడున్న పెద్ద గొర్రెలు అన్నీ కూడా కాపరం వెంబడిస్తున్నప్పుడు ఆ గొర్రె పిల్లలు చిన్న చిన్న గొర్రె పిల్లలు ఉంటాయిగా, వాటికి తెలియదు. అవి ఆశపడి ఆ కూరాకులు తినడానికి ట్రై చేస్తున్నాయి, ఆ బెర్రి పండ్లు తినడానికి ట్రై చేస్తున్నాయి. కానీ తల్లి ఏం చేస్తుంది? నెడుతుంది. తప్పు చేయకూడదని. హల్లెలూయా. తల్లి ఏం చేస్తుంది? తప్పు చేయకూడదు. ఈరోజు మనం కూడా ఉన్నాం. ఇక్కడ తల్లులు ఉన్నారు, మన తల్లులు ఉన్నారు. పిల్లలు ఏడుస్తుంటే ఏం చేస్తారు? ఫోన్ చేతిలో పెట్టి అంతేనా? ఒకసారి మనం బొల్లారం పోయినాం, దయ్యాలు ఇప్పుడు ఏడున్నాయి? ఫోన్లలో ఉన్నాయి దయ్యాలు. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఏమేమి చెప్పాడు సంజయ్? స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, చెప్పండి, హల్క్. ఇప్పుడు జనులు మైండ్ అంతా, పిల్లల మైండ్ అంతా ఎక్కడ తిప్పుతున్నాడు? వాక్యంకి వెళ్ళి తిప్పాల్సిన, దేవుడికి వెళ్ళి తిప్పాల్సిన ప్రజలు ఎటుపోతున్నారు? పిల్లలు స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, బ్లాక్ మ్యాన్, హల్క్. నాకు చదువు లేదు కాబట్టి పెద్ద తెలవదు వాటి గురించి. హల్లెలూయా. ఇప్పుడు మీరు జాగ్రత్త చూడండి, వాటి వైపు పిల్లలంతా తిరుగుతున్నారు. మీరు జాగ్రత్త గమనించండి. యేసుక్రీస్తు వారు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడా? హల్లెలూయా. ఫరో సైన్యాన్ని గెలిచాడా? దావీదు మహారాజు గారు అక్కడ గొలియాతును పడగొట్టాడా? అక్కడ మీరు జాగ్రత్త చూడండి. అక్కడ మరి యెహోషువ ఏం చేశాడు? ఎరుకో కోటలు అన్ని కూడా అక్కడ కూలిపోయినాయి. అక్కడ దేవుడు ఎంత గొప్పవాడో చూడండి, ఆయన మాటతో పడగొడుతున్నాడు. కానీ ఇప్పుడు పిల్లలు ఈ ఫోన్లలోనికి పోయి ఏం చేస్తున్నారు? బ్లాక్ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, హల్క్, ఐరన్ మ్యాన్, వాళ్ళు చూసి వీళ్ళు కూడా డిషు 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 అని ఫైట్ చేసుకుంటున్నారు. కానీ ఏంటి? దయ్యాలంట. ఆ దయ్యాలు పిల్లల మనసును ఆకర్షిస్తున్నాయి అంటాయి. అవి బొమ్మలు ఉంటాయా? పిల్లలు ఆడుకునే బొమ్మలకి చిన్న చిన్న డ్రెస్సులు, ఆడపిల్ల డ్రెస్సులు బొమ్మలు చూసారా? బార్పీ బొమ్మలు. అయ్యి బార్పీ బొమ్మలు అంట. ఆ బొమ్మలు సగం డ్రెస్సులు వేసుకొని ఉంటాయి. ఇప్పుడు ఆ పాప పెద్ద అయ్యేసరికి ఆ మైండ్లో ఆ బొమ్మ మీదనే మైండ్ పెట్టుకున్నది. ఆ బొమ్మలో ఉన్న ఆ ఆకర్షణ ఆ పిల్ల మైండ్లోకి ఎక్కుద్దంట, ఆ పాప యొక్క మైండ్లోకి ఎక్కుద్దంట. ఆ పాప మరి ఏం చేస్తుంది? మరి ఖచ్చితంగా మనం గమనించినట్లయితే అక్కడ మరి ఆ డ్రెస్సులు అవన్నీ, ఆ చిన్న చిన్న పుట్టి డ్రెస్సులు, ఆ పాపకి జడలేయటము, లేకపోతే ఆ పాపకి నగలు పెట్టడము, ఆ బొమ్మకి నగలు పెట్టడము, ఇవన్నీ చూస్తుంటారు చిన్నప్పుడే ఆ పాప. ఆ అమ్మాయి మైండ్లోకి ఇవన్నీ ఎక్కుతాయంట. ఇక ఆ అమ్మాయి పెద్ద అయ్యేసరికి ఎక్కడన్నా కనపడితే, అటువంటి డ్రెస్ కనపడితే నాకు ఆ డ్రెస్సే కావాలంటాను. ఇవాళ పిల్లలు సినిమాలు చూసే పిల్లలు ఏం చేస్తున్నారు? కట్టింగ్లు చూసారా మీరు? కటింగ్లు చూసారా? ఆ సినిమాలో ఎవడు కటింగ్ ఉంటే వాడికి ఎవడు నచ్చుద్దో ఆ కటింగ్ చేస్తారు. మీరు చూసారా? సినిమాల్లో మరి వాళ్ళ జీవితాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళలాగా తయారు కావాలని చూస్తున్నారు. అది నిజమా కాదా? చూడండి, వేరొక బైబిల్ ఏం చెప్పాడు? అది పరిశుద్ధాత్మ కానీ క్రీస్తు ఆత్మ.
వేరొక ఆత్మను పొందుకుంటున్నారు ప్రజలు అని చెప్పాడు. చూడండి, మనము దేవుడి మీద ఆశ కలిగి ఉండాలి. ఆయన స్వరూపము, ఆయన పోలికలు, ఆయన గుణలక్షణాలు, ఆయన ఎలా జీవిస్తున్నాడు, ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ఆయనలాగా ఉండాలనే ఆశ కలిగి ఉన్నప్పుడు నీలో ఆయన స్పిరిట్ వస్తుంది. హల్లెలూయా. నువ్వు ఎలాగైతే సినిమా హీరో లాగా ఉండాలని ట్రై చేస్తున్నావో, ఎలాగైతే చిన్న పిల్లలు మరి ఆ బొమ్మలు చూసి వాళ్ళు అదే విధంగానే డ్రెస్ వేసుకోవాలని ట్రై చేస్తున్నారో, స్పైడర్ మ్యాన్ని, బ్లాక్ మ్యాన్ని, ఐరన్ మ్యాన్ని, అల్కుడి పల్కుడి వీళ్ళందరిని చూసి ఎలాగైతే వాళ్ళు రోడ్డు మీదకి పోయి బిషో బిషో అని పిల్లలు అంటున్నారు. ఎంత ఏంది మనము చూసి దేని దగ్గర ఆకర్షించబడుతున్నాం. సాతాను అనేక రకాలుగా మన హృదయాన్ని లాగుతుందంట, అది మన మనసును లాగుతుందంట అది. కానీ మనము అలా జీవించకూడదు. హల్లెలూయా. మనము వాక్యము ధ్యానించాలి. ఇంటికి వెళ్తే నువ్వు చేయాల్సిన పని మొదటగా ఏం చేయాలంటే మోకరించి ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. ప్రభువా నీ మాటలు తెలియపరచని. ఆయన ఎంత గొప్పవాడో, ఎంత శక్తిమంతుడో నీకు అక్కడ కనపడితే నిజమైన హీరో ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనకంత గొప్ప హీరో అక్కడ లేడు భూమి మీద. ప్రాణం పెట్టిన హీరో ఆయన, అధికంగా ప్రేమించిన హీరో ఆయన, మన కొరకు పరమను విడిచిన హీరో ఆయన. హల్లెలూయా. ఆయన తప్ప ఇంకొకటి మన మీద ఉండకూడదు. ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయన ఏం చేశాడో ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఎంత ప్రేమికుడో, ఎంత మంచివాడో ఆయన గుణాన్ని తీసుకోండి. ఆయన స్వభావం నీలోనికి వస్తే నువ్వు ఆయన వల్ల ప్రతిబింబిస్తావు. ఇక లోకంలో ఉన్నట్టుగా నీ బాడీ మీద కనపడవయి. హల్లెలూయా. సహోదరుడా, సహోదరి, జాగ్రత్తగా గమనించండి. మరి ఎంతో శోధనల గుండా, ఆ భయంకరమైన శోధనల గుండా వస్తున్న ఆ సమయంలో ఆ గొర్రెలన్నీ, ఆ చిన్న పిల్లలు ఏం చేస్తాయి? ఆకులు తినాలని చూస్తున్నాయి. అవునా? అక్కడ పండ్లు తినాలని చూస్తున్నాయి. తల్లి ఏం చేస్తుంది? అమ్మా తినకూడదు, మన కాపురం ముందు వెళ్తున్నాడు. ఇలా నిజంగా తల్లులు అలాంటి వాళ్ళు కావాలంటున్నాడు ప్రవక్త. అటువంటి మంచి తల్లులు కావాలి. వారి యొక్క పిల్లల్ని చక్కగా వాక్యములో పెంచే తల్లులు కావాలి. ప్రభుతో కలిసి జీవించే భార్య భర్తలు, ఒక చక్కని కుటుంబము. ఆదిలో ఆయన యొక్క కుటుంబము, యెహోవా అంటే కుటుంబము కలిగిన వాడు. హల్లెలూయా. యెహోవా అంటే కుటుంబము కలిగిన వాడు. ఆ మంచి కుటుంబము ఎక్కడైతే ఉంటుందో అదే యెహోవా ఇల్లు, అదే యెహోవా కుటుంబము, అదే నిత్య రాజ్యంలో నివసించే కుటుంబము. ఏదోను అదే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం ఎంత చెప్పుకుంటున్నాం కదా, వాళ్ళిద్దరు చూడండి ఒకసారి వెనక. వాళ్ళని ఎవరి పిల్లల్ని వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకోండి. అమ్మా తీసుకో, ఇక్కడ రా బాబు, నువ్వు ఇక్కడ కూడా ఇక్కడ రా, ఇక్కడ ముందు కూర్చొని. అల్లరి చేయకూడదు కదా. ఈ వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. మనము చాలా చక్కగా ఉండాలి. దేవుని రాజ్యంలో మనము ఆడుకుందా అండి? దేవుని రాజ్యంలో ఆనందంగా ఉందా అండి? అక్కడ నువ్వు మీ ఆటలు ఆపేవాడే ఉండడు. ఇక నిద్ర ఏం అవసరం లేదు దానికి. అక్కడ పగలే ఉండదు, అక్కడ అంతా ఆనందమే. మీ ఇష్టం. ఒకళ్ళ భుజాల మీద ఒకరు చేతులు వేసుకొని తిరగండి. ఇక్కడ తిరక్కండి, పాడైపోతాం. హల్లెలూయా. ఆ రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత నువ్వు ఊహించిన దానికంటే గొప్ప స్థితి ఉంటుంది అక్కడ. అక్కడ ఎంతో సంతోషం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత మన సంతోషానికి అవధులు ఉండవు. ఈరోజు మన పిల్లలు ఒక్కరు కూడా విడవపడకూడదు. తల్లిదండ్రులు అందరూ కూడా దయచేసి ఒకటి అర్థం చేసుకోండి. చిన్న పిల్లలకి ముందు మోకరించి ప్రార్థన నేర్పడం గుర్తు చేసుకోండి. చూడండి, కాపరి, అక్కడున్న గొర్రెలు కాపరి ముందు వెళ్తుంటే కాపరి గుణలక్షణాలు తీసుకున్నాయి. ఇప్పుడు మనందరి కాపరి ప్రభు అయిన ఆయన ప్రార్థనాపరుడు, ఆయన తండ్రి మాటకు లోపడేవాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు, వాగ్దానము పైన నిలబడేవాడు. ఆయన ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము ఎనీ టైము ప్రార్థన చేసేవాడు. ప్రతి చోట ఆయన యొక్క ప్రణాళికను నెరవేర్చుకుంటూ తండ్రికి మహిమార్థమైన జీవితం ఆయన జీవించాడు.
హల్లెలూయా. ఈరోజు మనము కూడా మన కుటుంబాలు కూడా ఖచ్చితంగా ఆ రీతిలో ఉండాలి. ఒక మంచి కుటుంబంగా ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, ఖచ్చితంగా వాక్యము చదవాలి. ఎవరంతటి వాళ్ళు మీరు ఖచ్చితంగా ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవాలి, ఉదయాన్నే లేచి వాక్యము చదవాలి. చూడండి, అక్కడ మీ పిల్లలకి ప్రార్థన నేర్పాలి. ఇక్కడ చూడండి, మా పాప ఏం చేస్తుందో ఆమె అదే నేర్చుకుంది. చూసారా? అంటే మా కుటుంబంలో ఉన్న వారిని బాధ పెట్టాలని కాదు, మనం నేర్పిన దాన్ని బట్టి పిల్లలు జీవిస్తారు. మనము చక్కగా నేర్పాలి. తల్లి బాధ్యత, ఆమె పరిచయం ఏంటంటే తన పిల్లలు చక్కబెట్టుకోవటం, తన ఇంటిని చక్కబెట్టుకోవటం. అంతేనా? అదేనా చెప్పాడు ప్రవక్త? 5వ పరిచయం ఆమెదేనా? ఆమె తన ఇంటిని చక్కబెట్టుకోవాలి, తన పిల్లలు చక్కబెట్టుకోవాలి, తన భర్తను ప్రేమించాలి, గౌరవంగా వాళ్ళ పిల్లలు అందరూ కుటుంబం అంతా కూడా గౌరవపదంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు మనము చూడండి, ఆ గొర్రెలను చూసి మనం నేర్చుకోవాలి. అవి తప్పు చేస్తున్నాయి, బెర్రి పండ్లు వాటికి ఇష్టమే, తినడానికి వెళ్తున్నాయి, ఆకుకూరలు వాటికి ఇష్టమే, రుచికరమైన పదార్థమే, కానీ కాపరు చెప్పినట్టు వినాలి. కానీ చిన్నపిల్ల తప్పు చేస్తున్నప్పుడు ఏం చేస్తుంది? అమ్మ మనం అలా తప్పు చేయకూడదని నెడతాను. ఇలా సంఘములో కూడా దేవుని వాక్యం వస్తున్నప్పుడు, వాక్యము మనల్ని నడిపిస్తున్నప్పుడు, చిన్న చిన్న పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారో చూసే బాధ్యత కూడా మీపైనే ఉంది. వాళ్ళు వాక్యం వింటున్నారా, వాక్యాన్ని వినటం లేదా, దేవుడు వాక్యంలో ఉంటున్నారా లేదా? అలాంటి సమయంలో నువ్వు చేయాల్సిన పని ఏంది? అయ్యా, మనము అలా చేయకూడదు, దేవుని మందిరంలో అలా ఉండకూడదు, మనము జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. గమనించారా? ఈరోజు మనమందరం కూడా జాగ్రత్తగా గమనించాలి. మన పిల్లల్ని చక్కబెట్టుకోవాలి, మన పిల్లల జీవితాన్ని చక్కబెట్టుకోవాలి, మన కుటుంబము చక్కబెట్టుకోవాలి, ఐక్యత కలిగి ఉండాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, వ్యతిరేకతగా ఎవరు పోకూడదు. కోప ద్వేషాలు ఇంట్లో ఉంటే అది సంఘంలో చూపిస్తారు, అలా చేయకూడదు. నీ ఇంట్లో నువ్వు ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటావో సంఘంలో కూడా అంతే ఉంటావు. నువ్వు కుటుంబము, ఇది ఒక కుటుంబము, ఆ కుటుంబములో నువ్వు ఇంట్లో ఎలాగైతే ఉంటావో సంఘంలో అదే జీవితం జీవిస్తావు. కాబట్టి మన ఇంట్లో యెహోవా కుటుంబంగా ఉండాలి, మనం ఇంట్లోనే చక్కబడాలి, మనం ఇంట్లోనే సరిదిద్దుకోవాలి, మన ఇంట్లోనే వాక్యానుసారమైన జీవితం ఉందో లేదో చూసుకోవాలి, ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నావా లేదో చూసుకోవాలి, వాక్యం చదువుతున్నావా లేదో చూసుకోవాలి, దేవుడి పైన ఆధారపడుతున్నావో లేదో చూసుకోవాలి. ఇంట్లో ఏం చేయకుండా నువ్వు చర్చికి వచ్చినా ఏమి చేయలేవు. హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు ఇంట్లో ముందు నీ కుటుంబంతో నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. కుటుంబ బలిపీఠాలు ఎందుకు ఇచ్చింది? అందుకేనా అందరము కలిసి ప్రతి కుటుంబము ఐక్యత కలిగి ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు ప్రవక్త అంటున్నాడు, అటువంటి చక్కని తల్లులు కావాలన్నాడు ఆయన. పిల్లలు తప్పులు చేస్తున్నప్పుడు వారిని సరిదిద్దుకునే తల్లులు కావాలన్నాడు ఆయన. సంఘంలో కూడా సహోదరులు ఏం చేయాలి? చక్కగా మనము మరి ఎవరైనా పొరపాటు చేస్తున్నప్పుడు, సహోదరి అలా చేయకూడదమ్మా, సహోదరుడా మనం అలా ఉంటే ఎట్లా వాక్యం వస్తుంది, ప్రేమతో చెప్పి అలాంటి మాటలు చేయకూడదు నాన్న, జాగ్రత్తగా ఉండాలని చెప్పామనుకో, ఇక అతను చేయడు, అతను అర్థం చేసుకుంటాడు. నేను చెప్పాల్సిన పని ఉండదు. ఇంకా కాపర్ ముందు వెళ్తున్నాడు, తల్లి ఆల్రెడీ సరి చేసింది, ఇక కాపర్ కర్ర తీసుకురావడం అవసరం? ఇంకెక్కడ ఉంది అవసరం? అవసరం లేదు, సరి చేయబడింది అక్కడే. కాపర్ తన పని చూసుకుంటూ వెళ్తుంటాడు. మనంతా కూడా కాపర్ వెంబడిస్తామంటే ఎక్కడ కూడా మిస్టేక్ జరగదు. హల్లెలూయా. ఒకరు తప్పులు చేస్తున్నప్పుడు, ఒకరు పొరపాటు చేస్తున్నప్పుడు ప్రోత్సహించినట్టుగా మనం కూడా వాళ్ళు మాట్లాడుతూ నవ్వుతూ అట్లా ఇట్లా ఆటలాడుతున్నప్పుడు మనం కూడా ఏకీభవిస్తున్నాం, అది తప్పు. నిజమైన తల్లులు ఏం చేయాలి? అమ్మా నాన్న అనకూడదు, తప్పు నాన్న, దేవుని వాక్యం వస్తుందని చెప్పాలి. వాళ్ళు ఒకరోజు కాకపోయినా ఇంకొక రోజైనా వింటారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా మరి మనము ముందుకు వెళ్దాం. ఆయన మరి
యోహాను సువార్త 10:27 అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. హల్లెలూయా. ఇప్పుడు నిజమైన తల్లులు దేవుడు చెప్పిన మాటని బట్టి పిల్లలు తప్పులు చేస్తున్నప్పుడు, పొరపాటు చేస్తున్నప్పుడు అలా చేయకూడదని చెప్పేవాళ్ళు ఉన్నారా? చేతులు ఎత్తండి. హల్లెలూయా. ఏందమ్మా తల్లి ఒక్కతే ఉంది, ఎవరు లేరు ఇక్కడ తల్లులు? ఏందమ్మా చూసారా? అందుకేనా చూడండి, దేవుని స్వరము ఎవరు వింటారంట? ఆయన గొర్రెలు. జాగ్రత్తగా గమనించండి, మీరు సిగ్గుపడద్దు. ఎప్పుడైనా సరే తల్లులు అనేవాళ్ళు ఖచ్చితంగా పిల్లల్ని సరి చేసుకోవాలి. ఆయన ఏమంటున్నాడు? నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అన్నాడు ఆయన. ఇప్పుడు నా గొర్రెలు నా స్వరం వినును, మరి ఇంత చెప్పిన తర్వాత నువ్వు చేయెత్తలేకపోతే, దేవా నేను అలానే ఉంటానయ్యా అనే హృదయం రావాలి నీకు. హల్లెలూయా. అవునా కాదా? దేవా నేను అలానే ఉంటానయ్యా, నేను సరి చేసుకుంటానయ్యా, నా పిల్లల్ని సరి చేసుకుంటానయ్యా, నా కుటుంబాన్ని సరి చేసుకుంటాను ప్రభువా, అయ్యా నీ మాటను బట్టి నేను ఆనందపడుతున్నాను. అదేనా నిజమైన గొర్రె? హల్లెలూయా. నువ్వు వేరే ఫీల్ కాకూడదు, దేవుని మందిరంలో వేరే ఫీల్ కాకూడదు. నేను చెయ్యెత్తేదేంది, అది ఏంటంటే దాని అర్థం ఏంది? అది లెక్కలేని తనంలాగా అయిపోతుంది. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి మన హృదయము సరెండర్ కావట్లేదు, లొంగట్లేదు. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. నువ్వు ఆ స్వరానన్నా వినకపోయి ఉండాలా, ఆయన వెంబడించకపోవడం. విన్నా నువ్వు సరి చేయబడతలేదంటే అది గొర్రెన్నా కాకపోయి ఉండాలా. ఈ రెండిట్లో. కానీ అపార్థం చేసుకోవద్దు, ఆయన చెప్పుతున్న మాట సత్యం. ఆయన వెలుగు కలుగును గాక అని ఏదైతే చెప్పాడో అది జరిగింది. అది అంతేనా కాదా? సముద్రములో జీవరాశులు అన్ని పుట్టును గాక అన్నాడు, పుట్టినా లేదా? ఆకాశ పక్షులు కలుగును గాక అన్నాడు, కలిగినా లేదా? అన్ని ఆయన సృష్టించినప్పుడు సమస్తము జరిగినాయి. ఈరోజు మరి మనం అదే మాట మన దగ్గరికి వచ్చినప్పుడు నీలో ఆ సృష్టి జరగాలి కదా, నీలో ఆ సృష్టి జరగాలి, ఆయన చెప్పిన మాట జరగాలి. హల్లెలూయా. ఆయన ఏదైతే చెబుతున్నాడో, ఏదైతే చేయమంటున్నాడో ఆయన మాట నీలో సృష్టి జరగాలి. మరి జరగట్లేదంటే కారణం చూడండి సహోదరులారా, అపార్థం చేసుకోకండి. దేవుని యొక్క వాక్యము మన దగ్గరికి వచ్చినప్పుడు వాక్యానికి లోపడటమే మన ధర్మం. నువ్వు ఎప్పుడైతే వాక్యానికి లోపడతావో ఆ క్షణము నుంచి దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు ఆయన స్వరానికి లోపడకపోతే నీ మొహమాటమో, నీ సిగ్గో, నీ బిడియమో ఈరోజు నిన్ను ఇబ్బంది పెట్టచ్చు. జనుల ముందు నన్ను ఎవడైతే ఒప్పుకుంటాడో వాణ్ణి నేను నా తండ్రి ఎదుట ఒప్పుకుంటాను అన్నాడు ఆయన. జనుల ముందు నా విషయంలో ఎవడైతే సిగ్గుపడతాడో నేను నా తండ్రి ఎదుట వాడి నిమిత్తము నేను సిగ్గుపడుదును అన్నాడు ఆయన. అన్నాడా లేదా? అది నిజం. సిగ్గుపడద్దు. సిగ్గు బూతులు తిట్టే కాడా, పాపాలు చేసే కాడా, ఎడా బూతులు తిట్టే కాడా, పాపాలు చేసే కాడా, అబద్ధాలు ఆడే కాడా, ఎట్టబడితే అట్లా వికారమైన మనసు కలిగి మనం ఇచ్చేస్తాం చూసావా, అలాంటి కాడ సిగ్గుపడాలి. దేవుని సన్నిధిలో సిగ్గెందుకు? దేవానికి స్తోత్రం అనాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మాటను తీసుకుంటే ఆనందమే, ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. ఆయన మాటను మనం తీసుకోకపోతే మన ఒళ్ళు కంపరం ఎక్కుతుంటుంది. ఆయన మాటను తీసుకో, ఒళ్ళు పులకరిస్తుంది, ఆనందం వేస్తుంది. ఆయన మాటను తీసుకోకుండా ఒళ్ళు కంపరం ఎక్కుద్ది. కంపరం ఎవరికి ఎక్కుద్ది చెప్పండి? అది కంపరము వాక్యం వస్తుంటే ఒళ్ళు కంపరం ఎక్కుతుందంటే మనలో ఏదో పొరపాటు ఉంది. మనలో దేవుని మాట వలన సృష్టి జరగట్లేదు, మనలో దీనత్వం రావట్లేదు, మనలో కఠినత్వం ఉంది. కారణం ఏంది?
మనము ఆయన వాక్యాన్ని స్వీకరించట్లేదు. నువ్వు స్వీకరించు, ఆయన వాక్యాన్ని తీసుకో, ఆయన మనసును తీసుకో, ఆయన వెలుగును తీసుకో, చీకటి చచ్చిపోదు. హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నాడు, జాగ్రత్తగా గమనించండి. 31వ పేర, ఆ రీతిగా కాపరి అడుగులు వేస్తూ నడుచుటను నేను గమనించాను. ప్రతి గొర్రె తిన్నగా ఆయనను అదే రీతిగా ముందుకు వెంబడిస్తూ ఆయన అడుగుల్లో అడుగులు వేస్తున్నవి. ఏం చేస్తాయి అవి? ఏం వేస్తాయి? గొర్రెలు కాపరి యొక్క అడుగుల్లో అడుగులు వేస్తున్నాయి. సహోదరుడా, సహోదరి, ఈరోజు వాక్యము మనకు అనుకూలంగా మాట్లాడితే సంతోషపడుతున్నాం. మనం చేసే పొరపాట్లకి వ్యతిరేకంగా వాక్యం వచ్చినప్పుడు మన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాం. కానీ దేవా, నిజమే ప్రభువా, నేను అలానే జీవిస్తున్నాననే మనసు మనకు రావట్లేదు. ఇది తప్పు కదా, తప్పు ఇదే. ఇది చాలా తప్పు, భయంకరమైన తప్పు. మనము దేవుడు అనుకూలంగా మాట్లాడాడనుకో, ఆనందపడుతూ ప్రభువా నీకు స్తోత్రాలు, నిన్ను స్వస్థపరిచినప్పుడు నీ మనసు సంతోషిస్తుంది. నీకు ధనాన్ని తీసుకొచ్చినప్పుడు నీ మనసు సంతోషపడుతుంది. అవునా? నీకు ఏదైనా బహుమానాలు వచ్చినప్పుడు, జాబులు వచ్చినప్పుడు నీ మనసు సంతోషపడుతుంది, ఆనందపడుతుంది, గంతులు వేస్తుంది. నీకు సమృద్ధి ఆహారం వచ్చినప్పుడు దేవా నీకు స్తోత్రాలు అంట. అదే వాక్యము నువ్వు చేసే పొరపాట్లకి, అయ్యా అమ్మా నువ్వు ఈ పొరపాటు చేసావు, ఇది తప్పు కదా అంటే, నేనా ఏంది? లేదండి. మనము ప్రభువా నేను ఎక్కడ తప్పు చేశాను తండ్రి, నన్ను క్షమించయ్యా, నేను పొరపాటు చేశానయ్యా, అయ్యా ఇంకొకసారి నేను ఇలా చేయకుండా నన్ను కాపాడు ప్రభువా అని అడిగే మనస్సు మనకు రావాలి. అలా వచ్చినప్పుడు నువ్వు కాపరి అడుగులు వేస్తూ పక్కకు చూడవు. బెర్రీ పండ్లతో నీకు అవసరం లేదు, కూరాకులతో నీకు అవసరం లేదు. హల్లెలూయా. నీకెందుకు వాటితో నీకు అవసరం? నీకు అవసరమే లేదు. ఎందుకంటే కాపరితో నడుస్తున్నావు కదా. కాపరి ఎప్పుడు నిన్ను గద్దించడు. గద్దిస్తాడా? ఎప్పుడు కూడా కర్ర తీసుకొని వెంబడబడతాడా? నువ్వు చక్కగా కాపరి మనసును బట్టి వెళ్తున్నావు కదా. మన ప్రధాన కాపరి ప్రభు అయినా ఆయన వెంబడిస్తున్నప్పుడు, ఆయన స్వరాన్ని వింటున్నప్పుడు, ఆ వాక్యం నువ్వు వింటున్నప్పుడు, ఆ వాక్యం యొక్క చిత్త ప్రకారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు నిన్ను బట్టి ఆయన ఎప్పుడు సంతోషపడే కానీ ఎప్పుడు దుఃఖపడ్డా. హల్లెలూయా. గర్వపడతాడు ఆయన. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. అన్నాడా లేదా? ఈరోజు ప్రభు యొక్క చిత్తాన్ని మనము నెరవేరుస్తున్నప్పుడు ప్రభు మనతో అదే మాట్లాడతాడు. ఇదిగో ఈమె నా ప్రియ కుమార్తె, ఇదిగో ఇతను నా ప్రియ కుమారుడు, ఇతను బట్టి ఈమెను బట్టి ఇదిగో వీరిని బట్టి నేను ఆనందపడుతున్నాను అంటాడు ఆయన. హల్లెలూయా. అది నిజమండి. మనము ఆయన మనసుని తీసుకుందామండి. చూడండి, ఇప్పుడు చక్కగా వాక్యాన్ని వినే క్రమములకు వచ్చాం. చక్కగా మనం ఈ చిన్న మంద క్రమంలోనికి వెళ్తే రాబోయే కాలంలో గొప్ప మందగా మారిపోతుంది. అనేక మందికి మీరు మాదిరిగా నిలబడతారు. హల్లెలూయా. చక్కగా క్రమానికి రావటం, క్రమబద్ధమైన జీవితం జీవించటం, క్రీస్తు అడుగు జాడల్లో అడుగులు వేస్తూ ఆయన చిత్తానుసారమైన జీవితంలో మనం ముందుకు వెళ్తే ఎన్నడూ కూడా మనల్ని ఏ శక్తి ఆపలేదు, ఏ చీకటి ఆపలేదు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన అదే దేవుడు, ఆ ఎరుకో కోటలను కూలగొట్టిన అదే దేవుడు ఇవాళ మన పక్షాన్ని ముందు నడుపుతున్నాడు. హల్లెలూయా. ఏ సమస్య నీకు వచ్చినా ఆయన నీ ముందుంటాడు. బహు శోధనల మధ్య గొర్రెలు ప్రయాణం చేస్తున్నాయి, కానీ ఏ శోధన కూడా ఆయన తాకకుండా కాపరి యొక్క అడుగు జడలు వెళ్తున్నాయి అవి. హల్లెలూయా. అదే రీతిగా మన జీవితాలు ఉండాలి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ప్రతి గొర్రె తిన్నగా ఆయనను అదే రీతిగా ముందుకు వెంబడిస్తూ ఆయన అడుగులు వేయుచున్నది. అవి తిన్నగా పైకి వచ్చి లోనికి వెళుచున్నవి మరియు బయటికి వచ్చుచున్నవి. ప్రతి గొర్రె ఒకదాని వెంబటి ఒకటి తిన్నగా వెంబడించుచున్నవి. హల్లెలూయా. హల్లెలూయా.
అదేమంటున్నాడు, పైకి వస్తున్నాయి, కిందికి వెళ్తున్నాయి, బయటికి వస్తున్నాయి, లోపలికి వెళ్తున్నాయి, ఎక్కడ కూడా పొరపాటు చేయట్లేదు అవి. హల్లెలూయా. ఎక్కడ కూడా గొర్రెలు పొరపాటు చేయట్లేదు. ఇష్టమైన ఎవరికి? మన ప్రధాన కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇష్టమైన మందదే. హల్లెలూయా. అటువంటి మందకి కాపరిగా ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడున్నాడు? ఆయన జగతికి పునాదులు వేయబడక మునుపు. హల్లెలూయా. నిన్ను నన్ను అక్కడే ఆయన మనస్సులోనే, ఆయన తలంపుల్లోనే మన కొరకు వధించబడ్డాడు. ఆయన అప్పుడే మనల్ని నిర్ణయించుకున్నాడు. ఆయన జగతికి పునాదులు వేయబడక మునుపు క్రీస్తులు మనల్ని సృష్టించుకున్నాడు. ఆయన పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, కుమారులుగా, కుమార్తెలుగా ఉండుటకు నిర్ణయం తీసుకుంది అప్పుడు, ఇప్పుడు కాదు. హల్లెలూయా. ఇటువంటి గొప్ప ధన్యత కలిగిన కుటుంబంగా మనం ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? ఓ సోదరుడా, జాగ్రత్త గమనించండి. ఏమన్నాడు? ఓ సోదరుడా, క్రమము తప్పి బయటకు వెళ్ళేది గొర్రె కాదు, సోదరులను బట్టి బయటకు వెళ్ళేది మేకలై ఉన్నవి. ఏమన్నాడు ఆయన? సోదరులను బట్టి బయటకు వెళ్ళేది మేక అన్నది. బయటకు వెళ్ళి ఒక బెరడు పండును మరియు దానికి ఇష్టమైన దేనినైనా గుంజుకొని లాక్కొన్నది అది మేక ఉన్నది. అలా చేసేది గొర్రె కాదు, అది మేక ఉన్నది. కేవలము కింద పడిపోయిన వారు ఎవరనగా అటు ఇటు తిరుగులాడు వారు మరియు ఊగులాడు వారు. హల్లెలూయా. సహోదరుడా, సహోదరి, చూడండి, ఆ బెరడు పండులు లాక్కొని తినేదేది? గుంజుకొని తినేదేది? కాపర ముందు వెళ్తున్నప్పుడు గొర్రెలన్నీ ఎక్కడ కూడా తప్పు చేయట్లేదు. పిల్లలు తప్పు చేస్తుంటే తల్లులు ఏం చేస్తాయి? అలా చేయకూడదమ్మా, మన కాపర ముందు వెళ్తున్నాడు. మేకలు ఏం చేస్తున్నాయి మరి? ఆ గుంపులో ఎగబడి లాక్కొందంటనే అయ్యి, గుంజుకొందంటనే అయ్యి. ఈరోజు సహోదరుడా, సహోదరి, నీవు నీ కాపురైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అనగా ఆయన స్వరమును అనగా వాక్యమును వెంబడించకుండా లోకములో ఉన్న వాటిని గుంజుకొని తినడానికి చూస్తున్నావంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో చూసుకో. ఏది శాశ్వతమైనది కాదు. ఈ లోకములో కనిపడదంతా కూడా అగ్ని చేత కాల్చివేయబడబోతుంది. మనకి నూతన ఏదోలు ఉంది, అది స్థిరమైనది, శాశ్వతమైనది, నిత్యమైనది అది. హల్లెలూయా. చూడండి, క్రమము తప్పేది ఏమన్నాడు ఆయన? మేక ఇది అన్నది. చూడండి సహోదరులారా, అందరు జాగ్రత్తగా వినండి, మనసు పెట్టండి. గొర్రె ఎప్పుడైనా క్రమము తప్పదు. ఈరోజు మనము దేవుని మందిరానికి ఎలా రావాలి? 10:30కి ఇక్కడ ఉండాలి. ఇది క్రమం. ఎన్ని పనులన్నా ఉండండి. మనం వెళ్ళే పనులు మనం చూసాం. టయానికి వెళ్ళిపోతున్నాం. మనం 6 గంటలైనా 7 గంటలకైనా వెళ్ళిపోతున్నాం. దేవుని సన్నిధికి రావాలంటే మన మనస్సు దేవుని వాక్యాన్ని వెంబడించట్లేదు. నువ్వు దేవునికి భయపడు, దేవుని స్వరానికి లోపడు, నువ్వు చక్కగా క్రమములో ఉంటావు. నువ్వు గొర్రెగా మారిపోయి దేవుని సన్నిధిలో ఉంటావు. ఈరోజు నువ్వు వాక్యాన్ని తొలగిపోతావు అంటే ఆ స్వరాన్ని నువ్వు వెంబడించట్లేవు. అందుకనే ఏమైపోతావు? పడిపోయే ప్రమాదం ఉందంటున్నాను. అలా మనము చెయ్యొద్దు. ఖచ్చితంగా క్రమంగా వద్దాం, దేవుని సన్నిధిలో ఉందాం, అనేక మందికి మాదిరిగా ఉందాం. ఈ ఉన్న కొద్ది మంద ప్రార్థనలు చేయటంలో కానీ, క్రీస్తుని వెంబడించటంలో కానీ ఎప్పుడు ఏకరీతిగా ఉండాలి. నువ్వు ఇంట్లో ఉన్నా ఆయన ఏమన్నాడు? ఆ మంద పైకి వస్తని, వెలుపులకు వెళ్తానే, కిందికి వెళ్తానే, వెలుపులకు వెళ్తానే, లోపలికి వస్తుంది, ఎక్కడ కూడా క్రమము తప్పలేదు అన్నాడు ఆయన. ఈరోజు నువ్వు ఇక్కడ మేయటానికి వచ్చావుగా, జీవాహారానే కదా మనం భుజించడానికి వచ్చింది. నువ్వు బయటికి పోయి నాకు ఎలా ఉండాలి మరి? మార్గం తప్పకూడదు, క్రీస్తు అడుగు జాడలు తప్పకూడదు, క్రీస్తు చెప్పిన మాటలు తొలగిపోకూడదు. నువ్వు నిజంగా ఆయన మందలో ఉన్నట్లయితే, ఆయన నీ కాపరే నువ్వు గనక ఖచ్చితంగా నువ్వు చెప్పినట్లయితే ఆయన నువ్వు వెంబడించాల్సిందే. నువ్వు బయట ఒకలాగా పైన ఒకలాగా ఉండకూడదు. అది మేక అంటున్నాడు ఆయన. అయ్యో బయటికి పోయి ఏం చేస్తే గుంజుకొందంటే అన్నాడు ఆయన. లాక్కొందంటే అంటున్నాడు ఆయన. లాక్కొని గుంజుకోవడం అంటే ఏంది చెప్పండి? బలవంతంగా. కాపరి వద్దన్నా
ఆ పని చేస్తాడు. ఈరోజు లోకములోనికి వెళ్ళి శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబాలు మనం మన కాపరిని వెంబడిస్తున్నప్పుడు అవన్నీ మనకు అవసరం లేదు. మన ప్రభు ఏం చెప్పాడో దాంతో ఉంటే ఆనందం, సంతోషం. హల్లెలూయా. ఈరోజు ఉదయం కంటే సాయంత్రం ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉన్నాం మనం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో చూపిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మన జీవితాలు ఎప్పుడు ప్రభు దగ్గర ఇలానే ఉండాలి. హల్లెలూయా. ఆయనకు లోపడాలి, ఆయన వెంబడించాలి. ఇగో ఈ లోకము ఏమనుకున్నా క్రీస్తు యొక్క ప్రేమ గుణ లక్షణాలు మనలో ప్రతిబింబించాలి. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్. మరి ప్రభురాత్రి